హాయ్ వెల్కమ్ టు అన్సీ ఛానల్. సో నేనైతే ఒక ప్రోడక్ట్ని అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఎస్ఎస్డి. సో ఎస్ఎస్డి అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సో ల్యాప్టాప్కి. సో ఇదైతే మనం ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీంట్లో ఏమేమి ఉన్నాయనేది అయితే మీకు నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి మోడల్ నెంబర్ వెస్టర్న్ డిజిటల్ SN550. సో దీంట్లో 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి 250 GB అండ్ 500 GB అండ్ 1 TB 2 TB వరకు అయితే ఉన్నాయి. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే రీడ్ అండ్ రైట్ పర్ఫార్మెన్స్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. సో రీడ్ వచ్చేసి 2400 రీడ్ అయితే ఉంటుంది అండ్ రైట్ వచ్చేసి 1750 వరకు అయితే మీకు రైట్ అయితే ఉంటుంది. సో మీకు ఏంటంటే ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలో అయితే ఉంది. మీకు 5100 వరకు అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. సో దీనివల్ల బెటర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏదైనా అప్లికేషన్స్ కానీ లేకపోతే ఏమైనా జావా ఆర్ SAP ఏదైనా గేమింగ్ కోసమైనా లేదంటే ఎడిటింగ్ కోసమైనా మీకు ఇది బాగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి డైరెక్ట్గా మనం ల్యాప్టాప్లో డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది వచ్చేసి మనకి లో వోల్టేజ్తో వచ్చేస్తుంది. సో మీకు పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ తీసుకుంటుంది, మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. సో మీరు తీసుకునే ముందు ఈ SSD కంపాటబిలిటీ అనేది ఉందా లేదనేది మీరు చూసుకోండి. సో దీంట్లో SSD వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి SSD వచ్చేసి నార్మల్ SATA అని ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి M.2 అనేది ఉంటుంది. సో నా మోడల్ వచ్చేసి M.2. సో ఒకసారి ఇక్కడైతే చూడవచ్చు, మనకి బాక్స్లో వచ్చేసి వారంటీ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అది వన్ కంటెంట్ వచ్చేసి ఒకటి వచ్చేసి చిప్ లాగా ఉంది చూడండి, ఇది వచ్చేసి మనకి SSD. సో ఇప్పుడు ఇంతకుముందు అయితే 2.5 అని చెప్పేసి కొంచెం బిగ్ సైజులో అయితే మనకు ఉండేది, బట్ ఇప్పుడు మనకి స్మాల్ సైజ్లో తీసుకొచ్చేసారు SSD అనేది. సో ఇక్కడ స్పెసిఫికేషన్ అయితే మీరు చూడవచ్చు, చాలా చిన్నగా ఉంది ఇది. మనకు వచ్చేసి 5 ఇంచ్ వరకు అయితే ఉన్నది. సో ఇది వెయిట్ అనేది కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు HDDతో. హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే ఇదైతే మనకి చాలా లెస్ వెయిట్ అయితే ఉంటుంది మనకి. చూడండి గైస్ ఎలా ఉందో, చాలా మనకి ఒక చిన్న పెన్ డ్రైవ్ టైప్లో అయితే ఉంది. సో మనకి ఇది 500 GB వరకు అయితే స్టోర్ చేయగలరు డేటాని. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ది. సో మీరు ఒకసారి అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు వాళ్ళు కావాలి అనుకుంటే. సో మీరు ముందు వెరిఫై చేసుకోండి మీ ల్యాప్టాప్ కంపాటబిలిటీ ఉందా లేదా అనేది. సో ఇది వచ్చేసి M.2. SSD కూడా కంపాటబిలిటీ వస్తాయి కొన్ని ల్యాప్టాప్స్కి. సో SSDలో SATA ఉంటుంది, M.2 ఉంటుంది. సో SSDని మనం ల్యాప్టాప్లో అయితే ఇన్సర్ట్ చేద్దాము. సో ఎలా చేయాలనేది అయితే నేను చూపిస్తాను, బట్ మీరెవరు ట్రై చేయకండి. సో మీకేమైనా బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు ఓన్గా అయితే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, బట్ వితౌట్ నాలెడ్జ్ లేకుండా అయితే మీరైతే ట్రై చేయకండి. సో ఇలా M.2 అయితే స్లాట్ ఉంటుంది. సో ఇట్లా స్లాట్ ఉంటేనే మీకు చిప్ SSD అనేది అయితే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో మీరు ల్యాప్టాప్ మోడల్ని బట్టి వెరిఫై చేసుకొని తీసుకోండి కావాలనుకుంటే. సో చూడండి గైస్, నేనైతే SSDని ల్యాప్టాప్లో ఫిక్స్ చేసేసాను. సో ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేను టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. సో రీడ్ అండ్ రైట్ టెస్ట్ అనేది. సో మీకు ఎంత స్పీడ్లో రీడ్ అవుతుంది, ఎంత స్పీడ్లో రైట్ అవుతుంది పర్ సెకండ్కి అనేది అయితే మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలో. చూడండి 2486 అండ్ 1812 వచ్చేసి మీకు రైట్. సో దీన్ని బట్టి మీకు రీడ్ అండ్ రైట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో నా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను బెటర్ పర్ఫార్మెన్స్ ఉందా లేదనేది అయితే నేను నెక్స్ట్ కంపారిజన్ ఒక SSD కంపారిజన్ అనే వీడియో అయితే నేను తీస్తాను.